సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుండి మనం చదువుకుందాం. తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను గనుక ఆయన వచ్చి అతని స్వస్థతపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుక ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడే సాగిరని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాని విడిచని అతనితో చెప్పిరి. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే నిన్నటి దినమున మనము పరిశుద్ధ గ్రంథం నుండి యేసు ప్రభు వారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుత కార్యాన్ని విన్నాం. కానా విందులో ఆయన నీటిని ద్రాక్షారసం మార్చాడని. రెండవ అద్భుత కార్యం ఏంటి అంటే ఒక ప్రధాని కుమారుడిని యేసు ప్రభు వారు బాగు చేయుట. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి కానా అనే ఊరికి మరలా వచ్చినప్పుడు కపెర్నహూములో ఉన్నటువంటి ఒక ప్రధాని అంటే అర్థం ఏమంటాం? ప్రధాని అంటే ఆ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తి, ఒక అధికారం కలిగిన అధికారి యేసు ప్రభు దగ్గరికి రావాలనుకున్నాడు. మనం గమనించినట్లయితే ఆ యొక్క కానానుకి కపెర్నహూముకి 30 కిలోమీటర్లు దూరం. అయితే కపెర్నహూములో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు ఆ యొక్క కానానుకు వస్తున్నాడని విని పరుగున తన కుమారునికి బాగవ్వాలని చెప్పి ఆయన దగ్గరికి రావటం మనం చూస్తాం. మనం గమనిస్తే ఆయన ఒక అధికారి, ఒక అన్యుడిగా ఉన్నాడు. దేవుడంటే ఎవరో ఆయనకు తెలియదు. ఆ తెలియనటువంటి ఆయన అధికారి అయినా తన దగ్గర చాలామంది మనుషులు ఉన్నా, పనివారు ఉన్నా, ధనం ఉన్నా కూడా ఆయనే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను వేడుకోవాలని కోరుకున్నాడు. గమనించినట్లయితే ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి ఈయన ఏం చేశారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అంటే ఆయనకు ఒక వార్త విన్నాడు. వెళ్ళక ముందు వినిన వార్త ఏంటి? యేసు ప్రభు కానాలో ఒక అద్భుతమును చేశాడు. ఒక వివాహమునకు వెళ్ళాడు. అక్కడ కొదువ ఉన్నది. ఆ వివాహములో ఒకవేళ ద్రాక్షారసం అయిపోతే విందు ప్రధానులకు అవమానం కలుగుతుంది. అవమానమును తొలగించడానికి గొప్ప కార్యము చేశాడు అని చెప్పిన అద్భుతమును కొంతమంది వినిన తర్వాత ఆయన కూడా విని విశ్వాసం ఉంచి తన కుమారుడు చావను సిద్ధమై ఉన్నాడు అని తెలుసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళుటకు సిద్ధపడి బయలుదేరి గమనిస్తే 47వ వచనంలో వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. నిన్న కూడా ఒక మాట విన్నాం. మరియమ్మ తల్లి గారు ఇప్పుడే ఏమైనా చెయ్యండి అన్నారు. ఇక్కడ కూడా గమనిస్తే యేసయ్యా నీవు మా ఇంటికి వస్తే ఏమవుతుందన్నాడు? నా కుమారుడికి బాగవుతుందని చెప్పాడు. అయితే కొన్నిసార్లు మనం అనుకునేటువంటి విడుదల వేరు, దేవుడిచ్చే విడుదల వేరు. మనం అడిగేటువంటి ప్రశ్నకు మనం సమాధానము మనం ఆలోచించిన విధముగా వస్తుందని మనం అనుకుంటాం. కానీ దేవుడిచ్చే సమాధానం మనము ఊహించిన దానికన్నా గొప్ప మేలునే అనుగ్రహిస్తాడు. నేను ముందు కూడా ఒక మాట చెప్పాను. ఈ నెల ఉన్న జీతాన్ని బట్టి మనం మన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటాం. దేవుడు అంటాడు, నీ దగ్గర ఉన్న ధనముతో నీవు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికను బట్టి నీవు వెళ్తావేమో, కానీ శ్రీమంతుడైన నా కుమార్తెగా, నా కుమారునిగా నేను ఇచ్చేటువంటి బహుమానం
చాలా శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు? వెళ్ళి తన కుమారుని బాగవ్వాలని స్వస్థపరచవలనని వేడుకొనేను. మనందరం కూడా వేడుకుంటూ ఉంటాం. ఈ వాక్యాన్ని వింటున్న మనందరం కూడా వేడుకుంటూ ఉంటాం, దేవా నాకు ఇది ఇవ్వండి అని. మనం అనుకుంటాం ఈ మార్గంలో వస్తే బాగుంటుందేమోనని. ఈ వ్యక్తి అనుకున్నాడు యేసు ప్రభు ఇంటికి వస్తేనే బాగవుతుందేమోనని. కానీ ఆ వ్యక్తి యేసు ప్రభువుని హృదయములో నమ్మి ఆయన దగ్గరికి రావడంతో యేసు ప్రభు వారు ఆ వ్యక్తి ఇంటికి పోకుండానే నువ్వు వెళ్ళు, నీ కుమారునికి బాగవుతుందని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడా అంటే ఆ వ్యక్తి వచ్చాడు, రావడం అయితే, వేడుకున్నాడు, వేడుకోవడం అయితే, ఆయన అనుకున్న మార్గంలో ఇస్తారని ఆ ప్రధాని అనుకున్నాడు. ఆయన అనుకొనని విధము అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. వచ్చినట్లయితే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. మనం విషయం గమనించాలి, ఎన్నడూ మనం అనుకొనని, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక అధికారి సంతకం చేయాలనుకోండి, వాళ్ళు చెప్తారు చుట్టూ ఉండేవాళ్ళు, నెక్స్ట్ బెంచ్ అధికారి చాలా స్ట్రిక్ట్, చాలా ఆయన ఎవరి మాట వినడు, ఆయన కోపం ముక్కు మీద ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. అటువంటి అధికారి దగ్గరికి పోవాలంటే కొంతమందికి భయం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి కోపిష్టిని కూడా ప్రేమపూర్వకంగా మార్చగలడు. మనం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మనసంతా ప్రశాంతంగా మారిపోయి, ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా దేవుడు మన ఎడల ప్రేమను వాళ్ళ ఎడల కలిగిస్తాడు. అలా దేవుడు కార్యము చేస్తాడు, ఊహించని విధంగా చేసే దేవుడు. 48వ వచనంలో యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనేను. చాలండి, ఆ ప్రధాని అన్న మాట, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనేను. ఆయన విశ్వాసం ఆయనలో ఉంది. కానీ ఏ విశ్వాసం అంటే, ఒకవేళ ప్రభువు రావడానికి ఆలస్యమైతే, కుమారుడు చనిపోతే, ఇంక యేసు ప్రభు వచ్చినా ఆయన కార్యం జరగదేమో అనే అపనమ్మకమైనటువంటి మాట కూడా ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన విశ్వాసి కాదు, ఆయనలో ఒక అపనమ్మకం ఉంది. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారు? వెళ్ళకముందే ఆయన మాట ద్వారా స్వస్థపరిచే దేవుడు. గమనిస్తే యేసు ప్రభు వారు ఈ పని చెయ్యండి, వల వేయండి, చేపలు దొరుకుతాయంటే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసే దేవుడు. కాబట్టి చావక ముందే, కొన్నిసార్లు ప్రార్థన చాలామంది, దేవా ఇంకా సమయం అయిపోతా ఉంది, ఈ సమయము కాకముందే నాకు సమాధానం ఇవ్వండి అని వేడుకుంటా ఉంటాం. దేవుడు అంటాడు, శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికి, ఒకానొక సమయమును ఇవ్వడానికి ఒకానొక ప్రణాళికను ఏర్పరిచాను, కాబట్టి ఆ సమయమున దేవుడు ఇస్తాడు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. మరొక 50వ వచనం చదువుదామండి. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చాలండి, 50వ వచనం చివరిలో యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఈ దినమున వాక్యం వింటున్న మనందరం ఏదో ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేసి ఉంటాం. ఈ ప్రార్థన ముగించుకొని వెళ్ళే సమయంలో ఈ వ్యక్తి మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఏమని? నమ్మి వెళ్ళిపోయాడు. మనం వచ్చాము, పాటలు పాడాము, స్తుతించాము, నమ్మి దేవుడి కార్యము చెయ్యగలడని విశ్వాసం ఉంచి మన భారములు ఆయన మీద మోపి ఆయన అన్నాడు, నీ భారములను నేను భరిస్తాను, మీరు భరించనక్కర్లేదు. మీ అవమానమును నేను భరిస్తాను, మీరు భరించనక్కర్లేదు. మీ నిందలను నేను భరిస్తాను, మీరు భరించనక్కర్లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి కొరకు సర్వమానవాళి భారమును ఆయనే భరించాడు. కాబట్టి ఇంకా మనం భరించనక్కర్లేదు, ఇంకా మనం ఏ నిందను అవమానమును వెళ్ళనక్కర్లేదు, దేవుడే భరించాడు. ఇక్కడ కూడా గమనించినట్లయితే ఆయన నమ్మి వెళ్ళిపోయాడంట. ఇక్కడ మనం ప్రార్థన ముగించుకొని వెళ్ళే సమయంలో
ఇంతవరకు అనేక పాటలు పాడాం, అనేకమైన ప్రసంగాలు విన్నాం. వెళ్ళే సమయంలో నమ్మి వెళ్ళినట్లయితే దేవుడు అద్భుతము చేస్తాడు. అలా నమ్మి వెళ్ళిన తరువాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయ్యా, ఒకవేళ నా కుమారుడికి బాగా కాకుండా ఉంటే నేను మళ్ళా రామంటావా అని అడిగాడా? ఏమి చెప్పలేదు. నమ్మి వెళ్ళిపోయాడు. నేను మరలా బాగా కాకుంటే పిలుచుకొస్తాను, లేదంటే మళ్ళా మీరు రావాలని ఏం మాట్లాడలేదు. నమ్మి విశ్వాసముంచి సంపూర్ణమైన విశ్వాసంతో మారు మాట్లాడకుండా వెళ్ళినప్పుడు 51వ వచనంలో అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. చాలండి. అతడు వెళుతున్న సమయములో ఇంకా ఇంటికి వెళ్ళక ముందే వెళ్తుంటే కొంతమంది వారి యొక్క దాసులు ఎదురుపడి, మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి దగ్గర ఎవరున్నారండి? దాసులున్నా దాసులతో కాదని ప్రభు దగ్గరికి ఆ అధికారే ప్రధానే వచ్చాడు. వచ్చిన సమయంలో ఒక సంఘటన గమనిద్దామండి. ఆ యొక్క దాసులు వచ్చారు, యేసు ప్రభు వారు వచ్చారు. ఇద్దరు వచ్చినప్పుడు జరిగిన సంఘటన, నీ కుమారుడు బాగైపోయాడు, బ్రతికాడు అని చెప్పగానే మరణమవుతున్న కుమారుణ్ణి చూచిన ఆ తండ్రి, నీ కుమారుడు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు, బాగా ఉన్నాడు, ఆరోగ్యం ఉందని చెప్పిన వెంటనే ఎంత సంతోషించి ఉంటాడు. ఆ సంతోషానికి గల కారణం నమ్మి వెళ్ళుట. అలా వెళ్ళినప్పుడు శిష్యులతో ఒక మాట అన్నాడు, నా కుమారుడు ఏ సమయానికి బాగయ్యాడు అని అడిగినప్పుడు చివరిగా చదువుదామండి ఆ మాట. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచనని అతనితో చెప్పిరి. చాలండి. ఈ యొక్క తండ్రి, యొక్క ప్రధాని తన శిష్యులతో ఏ గంటకు బాగయ్యాడు అంటే ఆయన అన్నాడు, వాళ్ళు అన్నారు ఆ 1 గంటకి అని చెప్పగానే యేసుప్రభు వారు బాగు చేసినది, మాట్లాడినది కూడా అదే గంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు బయలుదేరు, నీ కుమారుడికి బాగైపోతుంది, బాగైపోయిందని చెప్పాడో అదే నిమిషానికి, అదే సమయానికి తన కుమారునికి బాగైపోయిందని తన శిష్యులు వచ్చి చెప్పగా సంతోషించాడు. చాలా గంతులు వేసి దేవుని మహిమపరిచి, తాను తన కుటుంబము దేవుని మహిమపరిచి ఆరాధించినట్టుగా మనం చూస్తాము. ఈ దినమున ఒక ప్రధాని, ఒక అన్యుడు దేవుని విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసముతో దేవుని అడిగి బయలుదేరి బాగవుతుందని చెప్పినప్పుడు, తిరిగి వెళ్ళినప్పుడు దేవుడు బాగు చేసినట్టుగా ఒక అన్యుడైన ప్రధానికే అంత గొప్ప కార్యం చేస్తే, యేసు రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మార్చబడిన మనకు కూడా శ్రేష్టమైన బహుమానములు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ బహుమానములు పొందుకోవాలి అంటే అన్యుడైనా వారు క్రైస్తవులైన ఎవరైనా ఉండవలసినది విశ్వాసము. వాక్యం సెలవిస్తూ ఉన్నది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ దినమున మనం క్రీస్తును గూర్చిన మాటను వింటుండగా ఆ మాటను నమ్మి విశ్వసించి అడిగినది నేను పొందుకొని ఉన్నాను అని నమ్మి బయలుదేరినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ప్రధాని కుమారునికి బాగా అవ్వుటకు కారణం ఆ వ్యక్తి విశ్వాసం. 30 కిలోమీటర్లు పరుగున ప్రభు దగ్గరికి వచ్చి అడిగి వేడుకున్నప్పుడు బాగైనది. మన జీవితంలో అట్టి కార్యము కావాలి అంటే విశ్వాసములో మనం నమ్మకముగా ఉందాం. ఈ వాక్యమును మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.